పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. లాస్ట్ క్లాస్లో మనం ది ప్రాక్టీస్ ఆఫ్ మెడిటేషన్ గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. అందులో మాస్టర్ జాల్పూల్ గారు చెప్తున్నటువంటి ఆఖరి విషయాలు మనం చదువుకుంటూ ఉన్నాం. అందులో ఆయన ప్రధానంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నటువంటిది a few minutes of concentration or meditation work done with regularity will carry aspirant much further than hours of effort given 3 or 4 times a month. It has been truly said that meditation to be effective in producing results must not be merely a sporadic effort in which we engage when we feel inclined, but it is a steady, unremitting pressure of the will. ఇదొక పాయింట్ మనం చెప్పుకున్నాం. ఇట్ ఈస్ అ స్టడీ అన్రెమిటింగ్ ప్రెషర్ ఆఫ్ ద విల్. అంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్. కానీ ఏదో పండుగ రోజు మాత్రం మనం ప్రేయర్ చేసేస్తాం, పండుగ రోజు మాత్రం మనం మెడిటేషన్ చేసేస్తాం. అలా మనం చేస్తే కనుక దే స్టాండ్ ఆల్వేస్ ది సెకండ్ ప్లేస్. అంటే వాళ్ళు గొప్ప ప్రజ్ఞావంతులు ప్రతిభావంతులుగా ఉండవచ్చు, కానీ వాళ్ళు ప్రతిరోజు చేయలేనప్పుడు వాళ్ళని కన్సిడర్ చేయటం. ప్రతిరోజు ఎవడైతే పావుగంట సేపు అయినా కనీసం వాడు సాధన కూర్చుంటుంటాడో వాడికి ఎక్కువ వాల్యూస్ ఉంటాయి. అంటే వాడు సాధించేటువంటి దానికి ఎక్కువ అంటే వాళ్ళు తొందరగా దే విల్ బి అప్లిఫ్టెడ్ దాన్ ద పీపుల్ హూ డూ వన్స్ ఇన్ ఏ వీక్ ఆర్ వన్స్ ఇన్ 15 days. అది ఇక్కడ ప్రధానంగా చెప్తున్నారు ఈ పాయింట్. సో అందు గురించి వీలైనంత వరకు మనం ఆదివారాలు అప్పుడు చేద్దాం మనం ఎక్కువసేపు సాధన. రోజు కనీసం ఒక పావుగంట సేపు మనం సాధన అనేటువంటి చక్కగా పెట్టేసుకోవడం అనేటువంటి చాలా మంచిది. Another point to be remembered is that the last person to appreciate the results of his work is the student himself. The goal he has set himself is so wonderful that he is more apt to be discouraged than satisfied. ఈ సాధనలో ఏంటంటే మోర్ డిస్కరేజ్డ్ దాన్ సాటిస్ఫైడ్ ఇది ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ సాధనలో వెళుతూ ఉన్నప్పుడు తెలియని ఒక మనలో ఏమిటో మనం ప్రేయర్ చేస్తున్నాం, ఏంటో మనం రోజు పూజ చేస్తున్నాం, కానీ ఏంటో ఏది కలిసి రావట్లేదండి అన్నటువంటిది ఒక తెలియని నిరుత్సాహం ఉంటూ ఉంటుంది. ఆ నిరుత్సాహాన్ని తొలగించేసుకోండి అని చెప్తున్నారు. ఏంటంటే ఈ చక్కగా ఇప్పుడు ఈ సాధన అనేటువంటి చేసుకోవడం చాలా అదృష్టం, చాలా గొప్ప విషయం. ఒక రకంగా ఏంటంటే లైఫ్లో ఇలాంటి మంచి మార్గం దొరికి ఆ విధంగా మనం సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేటువంటిది ఎన్నో జన్మల నుంచి మనం ప్రయత్నం చేసుకుంటుంటే ఈ జన్మలో ఈ గ్రంథాలు ఇలా చదువుకోగలగటం కానీ ఇలా సాధన చేసుకోగలగటం కానీ సజ్జిస్తుంది. అంత ఈజీ కాదండి. పరమ గురువులు గ్రంథాలు చదువుకోవాలన్నా వాళ్ళ దర్శన భాగ్యములు మనకు కలగాలన్నా. కనుక ఇలాంటి జరుగుతున్న వీటిలో తెలియని ఒక అసంతృప్తి, ఒక నిరుత్సాహము, ఏంటో కష్టాలను అంటే ఒక ఉత్సాహవంతుడిగా ఒక ఆనందంగా జీవించడం అనేటువంటి వీటిలో తెలియకుండా అదొక లూప్ హోల్ లాగా ఉండిపోతుంది. ఒక తెలియని ఇది తత్వం వీళ్ళు. కనుక అది కూడా ఒకటి మనం సెట్ చేసుకోవాల్సినటువంటి ఒక ఉంటుంది. The only wise thing to do is to put all
thought of eventual results and their phenomenal effects entirely out of the mind, definitely, once and for all, and simply follow the ancient rules. This must be done without a constant plucking of oneself up by the roots to see how one is growing. So, constant plucking of oneself up by the roots to see how one is growing. సో అంటే మనం ఈ భూమి దీన్ని పండించుకోవడంలో ఈ పండించుకోవడంలో మనకు తెలియకుండా కొన్ని ఇవి వచ్చేస్తుంటాయి. అంటే ఈ నిరుత్సాహం, ఈ చేతగా మనం చేయలేం, మన వల్ల ఎక్కడ అవుతుంది సార్ ఇలాంటి పనులని. ఏదో మహానుభావులు గొప్ప వాళ్ళు అంటే వాళ్ళు సిద్ధిస్తుంది, కానీ మనకెక్కడ ఇవన్నీ వస్తాయని నుంచి గ్రంథం రాశారు. కనీసం ఈ జన్మలో అయినా చదువుకుంటే ఎప్పటికైనా మనం బాగుపడతామని చదువుకుంటున్నాం. ఇలా మనలో ఒక ఇది ఉంటుంది. అలాంటివన్నీ కూడా కాన్స్టెంట్ ప్లకింగ్ అన్నటువంటి చేసేసుకుంటారు. అంటే మనం చేయలేము అన్నటువంటిది ఎందుకు పెట్టుకుంటాం? చేయగలుగుతామేమో, మనం కూడా ప్రయత్నం చేద్దాం, తప్పే ఉంది. కనుక ఇలాంటివన్నీ కూడా కాన్స్టెంట్ ప్లకింగ్ ఆఫ్ రూట్స్ లెవెల్ నుంచి తీసేయాలి మనం తెలియకుండా. ఈ భావన ఏంటి నాలో అసలు? ఊరు అనుగ్రహం ఉంటేనే కదా మనం అసలు ఈ గ్రంథాలు చదువుకోగలుగుతాం. వాడు అనుగ్రహం ఉండగా ఈ మన వలన ఎక్కడ అవుతుంది అనేటువంటి భావన ఎందుకు ఉండాలి మనకి? అంటే నీ అనుగ్రహం నాకు అక్కర్లేదని మనం తెలియకుండా మనమే ఒకటి వాళ్ళకి సజెషన్ చేసేస్తున్నాం. మీ అనుగ్రహం మాకు మా మీద వర్కౌట్ అవుతుంది సార్, ఇంకెవరి మీద వర్కౌట్ అవుతుంది అన్నట్టుగా మనమే వాళ్ళకి ఆటో సజెషన్ ఇచ్చేస్తున్నట్టు అయిపోతుంది. కనుక అలా మనం ఉండకూడదు ఎప్పుడు కూడా. మనం ఎప్పుడు కూడా మనం ఇంత చేయగలుగుతున్నాం, ఇంకాస్త మనం ప్రయత్నం చేద్దాం, ఇంకాస్త ఇంకో మెట్టు ఎక్కగలుగుతాం, ఇంకొంచెం ప్రయత్నం చేద్దాం, ఇంకో మెట్టు ఎక్కగలుగుతాం. ఇలా ఎప్పుడూ మనం ఈ సాధన అనేటువంటిది ఇలా చేసుకుంటూ వెళుతూ ఉండాలి. అలా మనం ఉంటుంటే ఆయనకి ఏమవుతుందంటే, those around us will know surely and truly what progress we are making by our increased efficiency, self-control, stability and helpfulness. సో ఈ రిజల్ట్స్ ఎప్పుడు కూడా మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళ యొక్క దీంట్లో మనం చదువుకుంటూ ఉండాలి. దీని యొక్క ఇది మనం ఎక్కడ చదవాలంటేనే మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు ఎంతవరకు మన వల్ల బెనిఫిట్ అవుతున్నారు, ఎంతవరకు వాళ్ళకి హెల్ప్ఫుల్నెస్, స్టెబిలిటీ. అంటే ఈరోజు మందులు ఇచ్చాం, మళ్ళా ఓ నెల 2 నెలలు వీడు కనబడట్లేదు అనుకోండి, ఏంటంటే నేను అటుటో వెళ్ళాను, అలా ఉండేటువంటి వాడు పనికిరాడు. సో స్టెబిలిటీ ఉండాలి మనం ఎప్పుడు చేసేటువంటి పనిలో, హెల్ప్ఫుల్నెస్ ఉండాలి, తర్వాత సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి, ఇంక్రీజ్డ్ ఎఫిషియన్సీ ఉండాలి. ఏ రోజైనా సరే మనం ఇంతవరకే మనకు నాలెడ్జ్ అన్నటువంటిదిగా కాకుండా నెమ్మదిగా నాలెడ్జ్ మనం పెంపొందించుకుంటూ ఉండాలి. ఇంక్రీజ్డ్ ఎఫిషియన్సీ, నిన్నటికన్నా ఈరోజు పూజ బాగా చేయాలి, నిన్నటికన్నా ఈరోజు హోమం బాగా చేయాలి, ఇలాంటి మనం ఎఫిషియన్సీ మనలో పెంచుకుంటూ వెళ్తూ ఉండాలి. అంటే ఒక శ్రద్ధ, భక్తి అంటది మనలో పెరుగుతూ ఉంటే వాటిలో ఎఫిషియన్సీ అంటున్నది వస్తుంటుంది. దాంతోపాటు సెల్ఫ్ కంట్రోల్, అంటే ఏ టైంకి మనం పూజ మొదలు పెడదాం అని మనం అందరికీ చెప్పాము, ఆ టైం కల్లా మనం అక్కడ ఉండగలగడం, ఇలాంటివన్నీ కూడా సెల్ఫ్ కంట్రోల్ కింద, సెల్ఫ్ డిసిప్లిన్. సో ఇలాంటివన్నీ మనం చేసుకోవడం, తర్వాత చక్కగా మనలో స్టెబిలిటీ అంటున్నది ఉండేటట్టుగా చేసుకుంటూ ఉండడం, తర్వాత మనలో హెల్ప్ఫుల్నెస్ అంటున్నది ఉంటూ ఉండేట్టుగా చూసుకుంటుంది. ఇది ఎదుటి వాళ్ళలో మనం చేసేటువంటి సాధన ఎంతవరకు కరెక్ట్గా ఉంది అనేటువంటిది వీ కెన్ రీడ్. అది ఇక్కడ మనం అంటే మనం బాగా అన్నటువంటిదిగా కాకుండా ఎదుటి వాళ్ళు ఎంతవరకు మన చేసుకునేటువంటి సాధన వల్ల బెనిఫిట్ అవుతున్నారు అనేటువంటిది, వేరే వాళ్ళకి ఎంతవరకు మనం హెల్ప్ఫుల్గా ఉండగలుగుతున్నాం అనేటువంటిది మనం చెక్ చేసుకుంటూ ఉంటే అప్పుడు మనం చేసుకుంటున్నటువంటి సాధన కరెక్ట్గా ఉందా లేదా అనేటువంటి దానికి నిదర్శనాలన్నీ అక్కడ చదవాలి మనం. We have found it wise to gauge the growth of a student in the meditation work by the extension of his field of service and by the things his friends say of him, rather than by his own reports about himself. మన గురించి మనం మాట్లాడడం అనేటువంటిది ఎప్పుడు కరెక్ట్ కాదండి. మనం వేరే వాడు మన గురించి ఏం చెప్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటిది మనం చూసుకోవాలి జాగ్రత్తగా. సో వేరే వాడు అంటే వాడిని కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటుండాలి. వాడు ఉన్న పైకి మనం పొగిడేస్తుంటే అది ఉపయోగం లేదు. నిజంగా వాళ్ళందరూ కూడా మన వలన లాభం పొందుతున్నారా లేదా అంటే జాగ్రత్తగా మనం చెక్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ మధ్య నా ప్రేయర్స్ ఇవన్నీ బాగా జరుగుతున్నాయండి, మా మెడిటేషన్స్ క్లాసెస్ ఇవన్నీ, ఇలా వీడు మాట్లాడేయడం అనేటువంటిది దయచేసి మిస్టరీ క్లాస్ అటెండ్ అయ్యే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడకండి. దిస్ ఇస్ రాంగ్. అది మన గురించి మేము ప్రేయర్స్ బాగా చేసేస్తున్నాం, మేము మాస్టర్ జాల్కర్ గారు బుక్స్ చదివిస్తున్నాం, ఇలా ఏవేవో మన గురించి మనం చెప్పేయడం అనేటువంటిది అస్సలు ఎవరికి అలా అనేకండి కూడా. మనం చాలా డిసిప్లైన్డ్ గా ఉండాలి. మన గురించి మనం ఎప్పుడు కూడా మనం చెప్పేసుకోవడం అనేటువంటి చేయకూడదు. మనం వేరే వాడు మన గురించి ఏం చెప్తున్నాడు అనేటువంటి జాగ్రత్తగా వినండి. దాన్ని బట్టి మనం కరెక్షన్స్ ఎక్కడ చేసుకోవాలో అది చూసుకుంటూ ఉండండి. అంటే వాడు మన మీద ఏదో కోపము, ఈర్ష్య, ద్వేషంతో మాట్లాడే మాటలు మనకు తెలిసిపోతాయి, అలాంటి మనం పట్టించుకోకర్లేదు.
మనకి జాగ్రత్తగా సాధనకు ఉపయోగపడేటువంటి ఎంతవరకు ఉన్నాయో అంతవరకు మనం పట్టించుకొని వాటిని కన్సిడర్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోతుండడం మనకి సాధనలో కరెక్ట్గా మనం వెళుతున్నామా లేదా అనేది. మనం మందులు వేయడానికి కూర్చున్నాం అనుకోండి, మందులు ఇస్తున్నా నిజంగా ఎదుటివాడికి తగ్గుతుంటే మనం చేస్తున్నటువంటి పని బాగుంది అన్నటువంటిది అర్థం. అక్కడ వేరేవాడు అబద్ధం చెప్పడానికి అవకాశం లేదు. కనుక అలా మనలో ఇలాంటివి మనం ఏర్పాటు చేసుకుని చెక్ చేసుకుంటూ ఉంటే మనం చేసుకుంటున్నటువంటిది కరెక్ట్గా ఉందా లేదా అనేది మనకు తెలుస్తూ ఉంటుందని చెప్తున్నారు. అబౌట్ హిమ్సెల్ఫ్, అవర్ వర్క్ ఈస్ టు గో steadily forward doing the demanded task without attachment. తామరాకుపై నీటి బొట్టు అంటారు చూసారా, అట్లా వితౌట్ అటాచ్మెంట్. టు గో స్టడీలీ ఫార్వర్డ్ డూయింగ్ ద డిమాండెడ్ టాస్క్. ఏది ఎప్పుడు ఎవరు అడుగుతున్నారో దానికి తగ్గట్టుగా వీళ్ళు వర్క్ చేసుకుంటూ వెళ్ళడం అనేటువంటిది మీరు నేర్చుకోవాలి. అందరికీ మందు ఏది అవసరమో అది ఇవ్వగలిగేటట్టుగా వీళ్ళు ఉండాలి. లేదా మనం హోమియో నేర్చుకున్నాం, మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు జ్యోతిష్యం అడుగుతున్నారు, కొన్ని జ్యోతిష్యం నేర్చుకోవాలి, వాళ్ళకి నేర్చుకుని వాళ్ళకి చెప్పాలి. అలా మనం తయారవ్వాలి. కానీ నేను హోమియో వరకే నేను పరిమితం అండి, మీరు హోమియో కావాలంటే అక్కడ మిగిలిన నాకు ఇలా వీడు ఉండకూడదు. హీ హాస్ టు వర్క్ విత్ ఇట్, డిమాండెడ్ టు ద టాస్క్. అక్కడ వాళ్ళకి ఏది కావాలో అది వీడు చేయగలిగి, నేను మందులు మాత్రమే ఇస్తాను, వడ్డని నేను చేయనండి గురు పూజల్లో, అలా ఉండకూడదు. అక్కడ వడ్డం చేయాల్సి వస్తే వడ్డం చేయండి, లేదా హాల్ డిసిప్లైన్ చేయాలంటే హాల్ డిసిప్లైన్ చేయండి, మందులు ఇవ్వాల్సి వస్తే మందులు ఇవ్వండి. ఇలా ఏది అక్కడ డిమాండెడ్ టాస్క్ గా ఉందో దానికి వీడు తగ్గట్టుగా తయారవడం అనేటువంటిది మార్గం. If success is to be achieved, there must be a genuine and persistent desire, a clear picture of the value of the results, a realization that the goal can be achieved, and definite knowledge of the technique of the method. This, with the unremitting pressure of the will, is all that is needed, and this is possible for every reader of this book. Unremitted అంటే నిరంతరం చేసుకుంటూ రావడం అనేటువంటిది ఇది. దిస్ ఈస్ పాసిబుల్ ఫర్ ఎవ్రీ రీడర్ ఆఫ్ దిస్ బుక్. ఇది చదువుకునేటువంటి ప్రతి వాడికి కూడా ఇది పాసిబుల్ ఏనంటే మనకెక్కడ అవుతుంది సార్ అని అనుకోకండి, చక్కగా చేసుకుంటూ రండి, మీరు కూడా కొండపైకి రాగలరు అని ఆయన చెప్తున్నారు. దీంతో ఈ చాప్టర్ మనకు కంప్లీట్ అయింది. నౌ వీఆర్ గోయింగ్ టు ద 10th చాప్టర్, ద నీడ్ ఫర్ కేర్ ఇన్ మెడిటేషన్. మెడిటేషన్ చేసుకున్నప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు మనం పాటించుకుంటూ రావాలి అంటే, మనం కాసేపు అయినా సరే మనకి మెడిటేషన్ చేసుకుంటూ ఉన్నంత వరకు మనం ఎటువంటి నీడ్ ఫర్ కేర్ ఏమిటనేటువంటి చెప్తారు. ద మెడిటేషన్ వర్క్ outline in the previous chapter constituted a good concentration exercise for the beginner and will eventually lead him, if he possesses persistence, to the genuine practice of meditation. కరెక్ట్ గా మెడిటేషన్ అంటే చక్కగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే వాడు ఎలా చేసుకుంటూ రావాలనేటువంటి విషయాలన్నీ క్రితం చాప్టర్ లో మనం చెప్పుకున్నాం అంటున్నారు. A concentration that lasts 1 minute is difficult to achieve, but it is a real step upon the way to meditation, which is the act of prolonged concentration. The outline will help to produce the condition of active attention. Many such outlines are available and can be drawn up by those who know the rules and who are good psychologists to suit the needs of different types of people. A few such outlines will be found at the close of the book, but it is obvious that in a book of the description, the more advanced practices and the more intensive work has no place. Advanced practices and intensive వర్క్ హ్యావ్ నో ప్లేస్. అంటే మొట్టమొదటి మనం ఉట్టికెక్కాలి, తర్వాత ఆ పై కొండ ఎక్కుతాం. అంటే ముందు ఉన్నటువంటి గట్టి ఎక్కలేనటువంటి ఆ కొండ ఎక్కుతాడండి. అలా ముందు ఫస్ట్ ప్రిలిమినరీ స్టెప్స్ గా నేను చెప్పినటువంటి ఇవన్నీ చేయండి, దెన్ అడ్వాన్స్డ్ స్టెప్స్ అన్ని తర్వాత చూద్దాం అంటుంటున్నారు ఇలా. దే కెన్ బి వైజ్లీ క్యారీడ్ ఫార్వర్డ్ ఓన్లీ వెన్ ద ఎర్లియర్ స్టేజెస్ హ్యావ్ బీన్ మాస్టర్డ్. అవన్నీ కూడా చేయగలుగుతాం ముందు ఎర్లియర్ స్టేజెస్ లో చెప్పబడినటువంటి, అంటే ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి స్టెప్స్ ఇవన్నీ కూడా చక్కగా చేసుకుంటూ వస్తే అప్పుడు అడ్వాన్స్డ్ స్టెప్స్ కూడా మనం చేయగలుగుతాం. ఇట్ షుడ్ బి నోటెడ్ దట్ ఎనీ థాట్ ప్రాసెస్ ఫాలోవర్డ్ విత్ అన్డివియేటింగ్ అటెన్షన్ విచ్ లీడ్స్ ఇన్వర్డ్ ఫ్రమ్ ది అవుట్వర్డ్ ఫార్మ్ టు ద ఎనర్జీ ఆర్ లైఫ్ aspect of that form and which enables the thinker to be identified with it will serve a purpose similar to a technical outline. అంటే ఏదైనా సరే ఇది విధంగా ఇలా ఏర్పడడానికి మూలంగా ఉన్నది ఏంటంటే వీడి యొక్క ఆలోచన. ఈ ఇల్లు ఇలా కట్టేట అంటే ఏంటి, వీడికి మొదట ఇల్లు ఇలా కట్టుకోవాలనేటువంటి ఆలోచన వచ్చింది, వాడి ఆలోచనకి ప్రతిరూపముగా భౌతికమైనటువంటి రూపం వచ్చింది. సో ఆలోచనని గమనించడానికి చూడండి మీరు అని చెప్తున్నారు ఇక్కడ. సో స్టెప్స్ మనకు చెప్పుకుంటూ వస్తారు ఇప్పుడు. సో ఫస్ట్ భౌతికంగా ఒకటి ఉంది, ఇది విధంగా తయారవడానికి ఏమిటి మూలం అంటే కనుక ఇది తయారు చేసినటువంటి వాడికి ఈ ఆలోచన రావడం మూలం. వాడికి అనిపించింది ఇల్లు ఇలా కడదాం, 4 గదులు ఇల్లు కడదాం అంటుండేది అనిపించింది.
అనిపించి హాల్ ఏదో పెద్దదిగా పెట్టుకుందాం, ఏదో బెడ్రూమ్స్ కొంచెం చిన్నగా పెట్టుకుందాం, కిచెన్ మరీ కొంచెం చిన్నదిగా ఉంటే చాలు మనకి అన్నట్టుగా వాడు నిర్ణయించుకున్నాడు మాట. దాని తగ్గట్టుగా వాడు ప్లాన్ తీసుకున్నాడు. సో ఇది విధంగా ఎగ్జిక్యూట్ అవ్వడానికి మూలం ఏమిటి? వాడి యొక్క ఆలోచన. అది. సో a technical outline. Any noun, for instance, when properly understood as the naming of a thing and therefore of a form, will serve as a seed thought in meditation. సో మనం చూసేటువంటి ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతిదీ కూడా మనకు ఒక సీడ్ థాట్ గా తయారవుతుంది. అంటే ఉదాహరణకి మీరు ఒక దేవుడి ఫోటో పెట్టుకున్నారు అనుకోండి. ఈ ఫోటో ఇలా అందంగా వేయడానికి మూలం ఏమిటి? వాడు దైవము యొక్క, అంటే ఈ క్యాలెండర్ బొమ్మ వేయడానికి మూలం ఏంటంటే వాడు మొదట దైవాన్ని ఆ రకంగా వాడు దర్శించాడు. చాలా కళ్ళు ఎంతో దయతోటి ఎంతో ప్రేమతోటి చూస్తున్నటువంటి కళ్ళు గీశాడు వాడు. అంటే వాడిలో కృష్ణుడు ఎంతగా అవతరించి ఉంటాడో ఒకసారి ఆలోచించండి. సో ఆలోచనకి మీరు వెళ్ళండి. కృష్ణుడు ఆయన కళ్ళు అలా చూస్తుంటే మనం అలా తన్మయత్వం చెందేటట్టు ఉంది. మనకు చాలా అద్భుతంగా వేశాడు వాడు బొమ్మ. సో ఒక్కసారి ఊహించండి, వాడు ఇది వేయకముందు వాడికి ఒక ఆలోచన అనేటువంటిది ఉంది కదా. వాడి యొక్క ఆలోచనలో కృష్ణుడి కళ్ళు ఎలా ఉండుంటాయి అంటే ఎంతో ప్రేమగా, దయగా, ఒక ఎంతో మధురముగా ఆయన తన చుట్టూతో ఉండేటువంటి గోపకుల్ని గోపాలకుల్ని వాడితోటి ఎంతో ఇదిగా ఆయన గడిపినటువంటి కళ్ళు వాడు మొదట వాడికి దర్శించాడు ఆ చిత్రకారుడు. కనుక వాడు దర్శించినటువంటి దానికి మనం వెళ్ళాలి. అంటే బొమ్మ చూస్తున్నప్పుడు మనకి వాడి యొక్క ఆలోచన ఎంత మధురంగా ఉండుంటుంది అనేటువంటిది మనకి అటుగా మీరు ఆలోచించండి అంటున్నారు. బొమ్మ చూస్తున్నప్పుడు బొమ్మ మాత్రంగా ఉండకండి. ఈ బొమ్మ దేన్ని చేసిన వాడు ఆలోచన నుంచి బొమ్మ వచ్చింది కనుక ఆ ఆలోచన ఏమిటి అనేటువంటిది మీరు పట్టుకోండి అంటున్నారు. The form will be studied as to its quality and purpose, and all can in time be traced back to an idea, and all true ideas emanate from the realm of the soul. If the real attitude, therefore, is assumed and the processes outlined in chapter 5 are followed, the thinker will find himself led out of the phenomenal world and into the world of divine realities. So, ఈ రకంగా ఆలోచనకు ప్రతిరూపముగా భౌతికమైనటువంటి ఏర్పడుతూ ఉన్నాయి. కనుక భౌతికమైనటువంటిది చూస్తున్నప్పుడు వాడు ఆలోచనలోకి మీరు వెళ్ళడానికి ప్రయత్నించండి. ఈ విధంగా ఈ ఇల్లు ఇంత అద్భుతంగా వాడు గీసాడట బొమ్మ అంటే వాడు ఆలోచన ఎలా ఉంటుంటుంది అంటే దీనంతా వాడు ముందుగా దర్శించుంటాడు. ఈ దర్శనం వాడికి ఎలా జరిగింది నెక్స్ట్ స్టెప్ చెప్తారు. ఏమంటున్నారు? వాడికి ఈ ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఇంతవరకు లేదు ఆ బొమ్మ. వీడు మొట్టమొదటిగా బొమ్మ గీశాడు. కృష్ణుడు ఈ విధంగా ఉన్నటువంటి బొమ్మ గీశాడు అనుకోండి. అలా చెట్టు మీద అలా పడుకొని ఉన్నట్టుగా బొమ్మ గీశాడు కృష్ణుడు. అంటే ఆ బొమ్మ వాడు అంతకుముందు ఎక్కడ మనం చూడలేదు అనుకోండి. ఎక్కడ ఎవడు వీడు గీసాడు. వీడు ఎలా గీసుంటాడంటే వీడికి ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది వాడికి? నెక్స్ట్ క్వశ్చన్. అంటే ఇట్ ఈస్ ది వాడి సోల్ లెవెల్లో నుంచి వాడికి ఆలోచన అనేటువంటి దిగుతుంది. థాట్ బిఫోర్ మనలో ఈ థాట్ రావడానికి ఇది ఎక్కడ ఉంది మనలో అన్నటువంటి మనం వెతికితే మన సోల్ లెవెల్లో నుంచి థాట్ అనేటువంటి దిగి వస్తుంది. మంచి వచ్చి ఏదైనా సరే ఏ ఆలోచన అయినా సరే పైనుంచి దిగి రావాలి. కనుక నెక్స్ట్ స్టెప్ ఏమంటే ఈ ఆలోచన ఎక్కడి నుంచి దిగి వస్తుంది దాన్ని ధ్యానం చేయండి అన్నారు. ధ్యానం చేసినప్పుడు మనకు తెలిసేటువంటిది ఏంటంటే యాజ్ ప్రాక్టీస్ అండ్ కాన్సన్ట్రేషన్ ఇస్ గెయిన్డ్ ది కన్సిడరేషన్ ఆఫ్ ద అవుటర్ ఫార్మ్ అండ్ ఆఫ్ ఇట్స్ క్వాలిటీ అండ్ ఆస్పెక్ట్ కెన్ బి ఒమిటెడ్ and the act of concentration having become automatic and instantaneous, the student can start with the purpose aspect or with the underlying idea which brought the outer form into being. So వీడి రకంగా వీడు ఆలోచన వీడు స్టడీ చేయడం మొదలు పెట్టాడు. మన హోమియోపరంగా మనం చెప్పుకోవాలంటే కేషీట్ని పట్టుకుంటే వాడి యొక్క మైండ్ ఏమిటి వీడి రకంగా తయారవడానికి అంటే మనం పట్టుకుంటాం చూసారా. పట్టుకుని వాడి ఆలోచనకి మనం మందేయడానికి మనం చూస్తాం. వాడుకున్న కడుపులో నొప్పికో తలనొప్పికో కాకుండా. సో అలా వీడు ఆలోచన ఈ విధంగా ఏర్పడింది. ఈ ఆలోచన ఈ విధంగా ఏర్పడడానికి మూలం ఏమిటి? సో దానివల్ల మనం ఏమవుతాం? మనం ఫారం ఆస్పెక్ట్ నుంచి మనం పర్పస్ ఆస్పెక్ట్ లోకి మనం వెళ్తాం. ఈ విధంగా వీడు ఆలోచించడానికి పర్పస్ ఏమిటి అంటే దానిలోకి మనం వెళ్తాం. అంటే ఈ విధంగా వీడు ఈ విధంగా 4 గదులు ఇల్లు అమర్చుకోవడానికి కారణం ఏమిటి అంటే దానిలోకి వెళ్ళినప్పుడు 4 గదులు అనేవాడికి సరే ఇలా 2 బెడ్రూమ్స్ ఇలా ఉండడం ఒక వాడికి సులువుగా ఉండేట్టుగా వాడు ఒక ఆఫీస్ రూమ్ పెట్టుకున్నాడు. ఏంటంటే వాడు ఇలా మనం ఒక అనాలిసిస్ లోకి వస్తాం. అంటే వీడి యొక్క ఆలోచన ఏమిటి అనేటువంటి మనం స్టడీ చేసినప్పుడు పర్పస్ ఆస్పెక్ట్ లోకి మనం వెళతాం. సో మెడిటేషన్ మనం చేస్తున్నప్పుడు మనం చూస్తున్నటువంటి వస్తువుని మనం జాగ్రత్తగా మనం ధ్యానం చేస్తే కనుక పర్పస్ ఆఫ్ క్రియేషన్,
పర్పస్ ఆఫ్ థింగ్స్, పర్పస్ ఆఫ్ ద పర్సన్ డూయింగ్ దిస్ థింగ్ అటువంటి వాటిల్లోకి మనం అవేకన్ అవ్వడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. సో ఇన్స్టంటేనియస్, ద స్టూడెంట్ కెన్ స్టార్ట్ విత్ ద పర్పస్ ఆస్పెక్ట్ ఆర్ విత్ ద అండర్లైంగ్ ఐడియా విచ్ బ్రాట్ ద అవుటర్ ఫార్మ్ ఇన్ టు బీయింగ్. వీడికి ఈ రకంగా అండర్లైంగ్ ఐడియా ఏమిటి, ఈ రకంగా ఇది వ్యక్తీకరణ అవడానికి అంటే వీడు స్టడీ చేస్తాడు. సో దీన్నే మనకు ఏమని చెప్తున్నారంటే, an idea is a being incorporeal which has no subsistence of itself but gives figure and form unto shapeless matter and becomes the cause of the manifestation. So idea is the cause of the manifestation. ఏదైనా సరే ఒకటి మేనిఫెస్ట్ అవ్వాలంటే వాడు ఒక బొమ్మ గీయాలంటే వాడికి మొదట ఒక ఐడియా రావాలి. ఐడియా వస్తేనే వాడు బొమ్మ గీయగలుగుతాడు. ఐడియా రాకుండా బొమ్మ ఎలా అయితే గీలేడో అలా ఈ రకంగా భౌతికంగా ఒక వస్తువు ఏర్పడుతుందంటే దీనికి ఒక ఐడియా అంటున్నది మొదట ఫ్రేమ్ అవుతుంది. ఐడియా ఫ్రేమ్ అయ్యాక అది మేనిఫెస్టేషన్ లో దిగి వస్తుంది. అంతేకాకుండా ఈ విధంగా ఈ ఐడియా ఫ్రేమ్ అవడానికి కారణం ఏంటంటే, ఇది మ్యాటర్ మొదట ఇదిగా ఉన్నటువంటి దానికి ఒక పెన్సిల్ ఒక పేపర్ ఉంది, దాని మీద ఒక అద్భుతమైనటువంటి బొమ్మ గీసి ఇచ్చాడు. అంటే ఒక షేప్లెస్ థింగ్ ని ఒక షేప్ అనేటువంటి దానికి తీసుకురాబడటం అనేటువంటి జరిగింది. ఈ షేప్ అనేటువంటి తీసుకురావడంలో మొదట ఏం జరిగిందంటే కనుక ఒక ఐడియా అనేటువంటిది ఏర్పడి ఐడియా యొక్క ప్రతిరూపముగా దీనికి ఒక షేప్ అనేటువంటిది ఏర్పడింది. These are significant words and hold much information for the student of this technique, ancient technique of meditation. The goal of meditation from the angle of the mind might therefore be stated to be the attainment of the world of ideas. ఏంటి గోల్ ఆఫ్ మెడిటేషన్ అంటే కనుక, ఈ సృష్టిలో ఎన్నో ఐడియాస్ అనేటువంటి ఫ్రేమ్ అవుతున్నాయి, వాటి యొక్క ప్రతిరూపముగా ఇవన్నీ వస్తున్నాయి. సో ఈ వస్తువు భౌతికంగా ఏర్పడుతున్నటువంటి వస్తువులన్నిటికీ మూలముగా ఏమిటంటే ఐడియాస్. అది ఒక ఆలోచనలుగా ఇవన్నీ ఏర్పడుతున్నాయి. ఈ ఐడియాస్ లోకి వీడు ఎప్పుడైతే వెళతాడో ఈ ఐడియాస్ నుంచి నెక్స్ట్ స్టెప్ లోకి వీడు వెళ్ళగలుగుతాడు. అంటే వీడు సోర్స్ కి వీడు లింకప్ అవ్వడానికి ఎన్నో రకాలైనటువంటి మార్గాలు మాస్టర్ జాల్పూల్ గారు మనకు చూపిస్తున్నారు. నీ ఇష్టం ఏ వస్తువు అయినా పెట్టుకోండి, దేన్నైనా సరే మీరు మెడిటేషన్ గా మీరు పెట్టుకున్నప్పుడు సూర్యుడు ప్రతిరోజు ఉదయించేటువంటి చూస్తుండండి. సూర్యుడు ఈ విధంగా ఉదయించటకు కారణం ఏమిటి, మనకు వెలుగుస్తున్నాడు. ఏమిటి కారణం అంటే స్టడీ చేయండి. కాజ్. సో ఇది మేనిఫెస్ట్ అవుతున్నది సూర్యుడు వెలుగు. మేనిఫెస్ట్ అవడానికి మూలంగా ఉన్నది ఏంటి, సూర్యుడు ఒక ఐడియా ఏదో ఉంది, ఆయన ఐడియా. అందునుంచి భూమి మీదకి అలా ఆయన వెలుగు అనేటువంటిది ఆయన అలా ప్రసాదింప చేస్తున్నాడు. ఆయన ఐడియా ఏమేమి ఉండొచ్చు అనేటువంటిది ధ్యానం చేయండి. దాంతో ఏమవుతారు మీరు, సూర్యుడి యొక్క ఆత్మతోటి మనం లింకప్ అవ్వగలుగుతాం. సూర్య ఆత్మ జగత సప్తశస్త్రం సూర్యోదేవి ముషకం. అలా సూర్యుడి యొక్క ఆత్మతోటి వీడు ఎప్పుడైతే లింకప్ అవుతాడో సోల్ ఆఫ్ ది సూర్య, అలా వీడు సృష్టి యొక్క రహస్యాలు తెలియబడటం అంటే జరుగుతుంది. కనుక ఆ విధంగా మన భౌతికంగా మన చుట్టూ ఏ వస్తువు మనల్ని అట్రాక్ట్ చేస్తుందో, కృష్ణుడు బొమ్మ అలా మీరు బొమ్మ అలా వేయడానికి మూలంగా ఉంటున్నది ఏంటి. అలా మీరు చూస్తున్నప్పుడు ఆ చిత్రకారుడి యొక్క హృదయం మీకు బాధపడుతుంది. అలాగే ఒక గ్రంథం చదువుతున్నప్పుడు ఆ థాట్ యొక్క ఎక్స్ప్రెషన్ ఇస్ ది బుక్. ఆ థాట్ ఏమిటి అన్నట్టు మందరజాలం మాస్టర్ గారు రాశారు. ఆ థాట్ అన్నటువంటి దానిలో మనం ఏదైతే అవ్వాలి మందరజాలం చదువుతున్నప్పుడు. సో మాస్టర్ ఈకే గారు ఏం సూచిద్దామని మందరజాలం మనకి రాసిచ్చారు, బాగుంది, గ్రంథం చదివేసాం, బాగుంది. బట్ వై హీ హాజ్ రిటర్న్ దట్ బుక్ అంటున్నది మనకు అవేకన్ అవ్వాలి. ఆయన ఎందుకు రాశారు, రాజని చెప్పడమే అంతేనా, ఇంకేదైనా ఉందా అందులో ఆయన చేయడంలో ఆ పని, అది మనకి అవేకన్ అవ్వాలి. సో మనం మెడిటేషన్ చేయడానికి మనం కూర్చున్నప్పుడు కృష్ణుడి ద్వారా మాస్టర్ ఈకే గారు కృష్ణుడి పాత్ర ద్వారా మనకి చెప్దాం అనుకున్నటువంటిది ఏమిటి ప్రస్తుతం అంటే మనకి అవేకన్ అవ్వాలి. అలా మనం సోర్స్ లోకి మనం లింకప్ అవడానికి కావాల్సినటువంటి విధానం మనకు చెప్పుకుంటూ వస్తున్నారు. ది originator of all ideas. Through mind control, we become aware of the ideas which lie back of our world evolution and the manifestation of the form that they take. Through mind control. సో చక్కగా ఈ మనస్సు అంటుండేది ఈ ఐడియాస్ అంటే ఫ్రేమ్ అవడానికి మూలంగా ఎక్కడుందో దానిలో మీరు మనస్సుని నిక్షిప్తం చేయడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు ఐడియాస్ ఎక్కడి నుంచి ఆరిజిన్ అవుతున్నాయో మనకు తెలుస్తుంది. సో మైండ్ మనకి వీటి మీద పోవడం అనేటువంటిది ఆగిపోతుంది. ఇది ఈ విధంగా ఏర్పడడానికి మూలం ఏమిటి, మనం పిల్లాడున్నాడు అనుకోండి, వాడికి ఏదైనా ఒక ప్రశ్న వేసాడు, వాడు అలా ఆలోచిస్తూ కూర్చుంటాడు, లేదా వాడు మన కూడా తింటాడు.
అదే నాన్న ఇది ఎలా ఉందిరా, ఇది చూడు కొంచెం అన్నట్టు వాడికి చెప్తే, అవును అవును అది వాడు ఏదో ఇప్పడానికి ఏదో చేయడానికి వాడు చేస్తుంటాడు. పావు గంట సేపు వాడు ఎంగేజ్ అవుతాడు. నేను బయట తీసుకెళ్ళి చాక్లెట్ కొంటాను, ముందు ఇదేదో ఇది విప్పి నాన్న, ఇదంతా బొమ్మలన్నీ ఇలా ఉన్నాయి, అలా వాడికి ఏదైనా ఒకటి చెప్పాడు, వాడి మనసు దానిలో అయిపోతుంది. అది పావు గంట పట్టచ్చు, అరగంట పట్టచ్చు. ఆ విధంగా మన మైండ్ కూడా ఈ సృష్టి విధంగా ఏర్పడటకు, వస్తువులు ఈ విధంగా ఏర్పడటకు, వీటిని మనం స్టడీ చేయడానికి ప్రయత్నం చేయండి అని చెప్తున్నారు. Through meditation, we contact a part of the plan. We see the blueprints of the great architect of the universe. We see the blueprints. సృష్టి విధంగా ఏర్పడడానికి మూలంలోకి మనం వెళ్ళడానికి దారి చూపిస్తున్నారు ఆయన. And are given opportunity to participate in their emergence into objective being through our contact with and right interpretation of the ideas. We succeed in contacting in meditation. రైట్ ఇంటర్ప్రిటేషన్ అంటుంటది మనం మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు రైట్ ఇంటర్ప్రిటేషన్ అంటుంటది మనకి సిద్ధించుట అంటుంటది మార్గం సూచిస్తున్నారు. ఇట్ విల్ దేర్ఫోర్ బి అపరెంట్ హౌ నెసెసరీ ఇట్ ఈస్ దట్ ది ఆస్పిరెంట్ షుడ్ బి పొసెస్డ్ ఆఫ్ ఏ వెల్ ట్రైన్డ్ అండ్ వెల్ స్టాక్డ్ మైండ్. వీడు ఎలా పొసెస్ అంటే వెల్ ట్రైన్డ్ గా ఉండాలి వీడు మనసు. అంటే ఉదాహరణకి వీళ్ళు సిఐడిలను వీళ్ళు ఎవరు ఉంటారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎవడు చేశాడు వీడు చెప్పేస్తాడు. ఎందుకంటే ప్రతివాడు మైండ్ వీడు స్టడీ చేస్తున్నాడు, వాడు ఆల్రెడీ స్టడీ చేస్తున్నాడు కాబట్టి వీడి యొక్క ఇఫెక్ట్స్ బట్టి కత్తి ఇలా ఎడం వైపు పెట్టాడంటే వీడు ఎడం చేయి ఎక్కువ వాడేవాడు, అంటే పలానా దొంగ అయి ఉంటాడు. ఇలా వీడు ఎలా అయితే వీడు చెప్పేసి వీడు సోర్స్ని పట్టుకోవడానికి వీడు ఎలా అయితే వెళ్ళిపోతాడో అలాంటి మైండ్ మనకు కూడా ఉందండి. మీరు కూడా జాగ్రత్తగా ఆలోచించుకుంటే సృష్టి విధంగా వచ్చింది అంటే ఈ విధంగా రావడానికి మూలం ఏమిటి? సో వాడి ఐడియా ఏమేమి ఉండొచ్చు, ఏం చేయడం చేత ఇదంతా ఈ సృష్టి అంటుంటుంది ఈ విధంగా ఆయన సృష్టించవచ్చు అటువంటి దానిలోకి మీరు లింకప్ ఎప్పుడైతే అయిపోతారో సృష్టి యొక్క రహస్యం అంటే మీరు కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ తోటి మీరు లింకప్ అయిపోతారు. సో ఆ విధమైనటువంటి లింకప్ మనకి మెడిటేషన్ ద్వారా సిద్ధించడం అంటుండేది మనకి ఇవ్వబడినటువంటి పరమావధి. అంటే ఇదంతా సృష్టి అంతా దేని నుంచి అయితే వచ్చిందో వాటితోటి మనం ఒకటిగా ఉంటాం. మెడిటేషన్ చేస్తున్న కాసేపు కూడా మనకి ఇదంతా పోయి ఇదంతా ఎవరి నుంచి అయితే ఇదంతా వచ్చిందో వాటిలో ఒకటి భాగంగా అయిపోతాం. స్లోగా రోజు కాసేపు మెడిటేషన్ చేస్తుండడంలో మనం ఏమైపోయాం, ఈ కాసేపు మనం వాటితో ఒకటిగా ఉండడం అంటే జరుగుతుంది. ఇది నెమ్మదిగా ఈ వెలుగు పెరుగుతూ ఉంటుంది. పెరుగుతూ ఉండడం చేత మనకి మెడిటేషన్ లో వచ్చినటువంటి థాట్ వీడు రోజు మొత్తంలో ఎప్పుడైనా ఖాళీగా ఉంటే దాని గురించి ఆలోచించడం సహజంగా వీడి మైండ్ అటువైపు వెళ్ళిపోతుంది. ఏదైనా జర్నీ చేస్తున్నాడు అనుకోండి, వీడు ఆ పాటలు ఈ పాటలు వినడం మానేసి ఈ విధంగా కళ్ళు మూసుకుని దీన్ని మెడిటేషన్ చేసుకుంటూ కూర్చుంటాడు. ఆ బస్సులో కూర్చున్నాను చక్కగా వీడు మెడిటేషన్ చేసుకుంటాడు. ఆ కాసేపు అంతసేపు కూడా ఆ మిగిలిన వాళ్ళకి జర్నీ ఉంది, కానీ ఈ 4 గంటలు వీడికి మాత్రం సృష్టి ఇది ఎవరి నుంచి అయితే వచ్చిందో వాడితో వీడు లింకప్ అయిపోయి కూర్చుంటాడు. అలా వీడికి ఏర్పడిపోతుంటుంది కనెక్టివిటీ. It is evident that he should be able to formulate with clarity the thought with which he seeks to clothe the nebulous ideas and in turn, through this clear thinking, impress the waiting brain. కనుక ఈ బ్రెయిన్ మనలో ఉన్నటువంటి బ్రెయిన్ కి చక్కని పని అనేటువంటిది ఇవ్వండి. దీని ద్వారా ఏం జరుగుతుంది, మనకి ఈ బ్రెయిన్ అవి ఇవి ఆలోచించడం అనేటువంటి జరగకుండా ఇది ఈ విధంగా ఏర్పడడానికి మూల ఏంటంటావు అని అన్నా అనుకోండి, ఉండండి అయితే నేను కూడా ఆలోచిస్తా అంటాడు. ఆ రకంగా మనకి వెయిటింగ్ బ్రెయిన్. ఇట్ మే బి ట్రూ దట్ గాడ్ వర్క్స్ అవుట్ ఇన్ మెనీ కేసెస్ హిస్ ప్లాన్స్ త్రూ ది ఏజెన్సీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. దీన్ని ఎప్పుడైతే వీడు స్టడీ చేస్తాడో అప్పుడు భగవంతుడు తన యొక్క కార్యక్రమం అనేటువంటిది ఐడియా వీడికి అర్థమవుతుంది. ఐడియా భగవంతుడి యొక్క ఐడియా అనేక రూపాల ద్వారా అనేక జీవుల ద్వారా ఆయన యొక్క పని చేయించుకుంటున్నాడు అనేటువంటిది మనకు బాధపడుతుంది. సో ఇది బాధపడిన తర్వాత నెక్స్ట్ వీడికి అర్థమయ్యేటువంటిది ఏంటంటే ఆయన పని చేసి పెట్టాలంటే వీడు కొంచెం చదువుకుని ఉండాలి, వీడు కొంచెం జ్ఞానవంతుడు, ప్రతిభావంతుడు, ప్రజ్ఞావంతుడు అయి ఉండాలి. అటువంటి వాడి ద్వారా ఎక్కువ పని చేయించుకోగలుగుతాడు ఆయన అంటే నెక్స్ట్ విషయం బోధపడుతుంది. అంటే ఏంటి, ఎవడైనా సరే కొంచెం పని చేసుకురావాలనుకోండి. ఉదాహరణకు ఒక పెద్ద కంపెనీ ఉంది, కంపెనీ నడిపేటువంటి ఆయనకి పనులు ఉంటుంటాయి. ఆయన దగ్గర పనులు చేసి పెట్టాలి అంటే వాడు కొడుకే ఉన్నాడు అనుకోండి, వాడు కొడుకు సరిగ్గా ఏమీ చదువుకోకుండా ఊరిని అల్లరి చిల్లరగా తిరుగుతుంటే వాడి చేత ఏమీ ఈయన పని చేయించుకోలేడు. వాడు ఆఫీస్లో ఎవడో చక్కగా తెలివిగలవాడున్నాడు, వాడి చేత మాత్రం ఈయన పని చేయించుకోగలుగుతాడు. ఎందుకంటే పని చేయాలంటే కేవలం ఫలానా వాడు కొడుకుగా ఉంటే సరిపోదు, వీడు కూడా కొంచెం జ్ఞానవంతుడు, ప్రజ్ఞావంతుడు, ప్రతిభావంతుడై ఉండాలి. అలా భగవంతుడి యొక్క బిడ్డలుగా మనందరం ఉంటే సరిపోదు. ఆయన యొక్క అంటే ఆయన మన ద్వారా ఆయన పని చేయించుకోవడానికి మనం కొంచెం
జ్ఞానవంతులమై మనం ఉంటూ ఉంటే మన ద్వారా ఆయన పని చేయించుకోవడానికి మందులు ఇవ్వాలనుకోండి. కొంచెం ఆయన వీడు చదువుకుని వీడి ద్వారా మందులు ఇచ్చేటువంటిది మాస్టర్ గారు. కానీ వీడు అసలు ఏమీ చదువుకోకుండా మందులు వేయడానికి వీడు కూర్చుంటే వీడి ద్వారా ఇవ్వలేరు ఆయన. ఉట్నే ఏదో వీడు ఆ పేర్లు ఈ పేర్లు తెలిసే కదా వీడు ఏదో వేస్తుంటే అది ఏదో పెరిగిపోతుంది. మనకు అలా చెప్తున్నారు. హీ నీడ్స్ ఇంటెలిజెంట్ ఏజెంట్స్, అది చెప్తున్నారు. హీ నీడ్స్ ఇంటెలిజెంట్ ఏజెంట్స్. ఎవడు పడితే వాడు ఉంటే సరిపోదండి. హీ నీడ్ ఇంటెలిజెంట్ ఏజెంట్స్. చక్కగా చదువుకున్నవాడు ఆయన ఏజెంట్స్ గా ఈ భూమి మీద కావాలి కొందరు. అలా ఉన్నటువంటి వాళ్ళే పరమ గురువులు. ఇంటెలిజెంట్ ఏజెంట్స్ గా వాళ్ళు పనిచేస్తున్నారు ఈ భూమి మీద. హీ నీడ్స్ మెన్ అండ్ ఉమెన్ who are not more stupid than those chosen by the leaders of the race to participate in their endeavors. Just to love God is not entirely sufficient. భగవంతుడు అంటే భగవంతుడు అంటే ప్రేమ భక్తి ఉన్నాయంటే సరిపోదండి. అదంటే సరిపోదు. కాస్త ఇంటెలిజెంట్ ఏజెంట్ గా పనిచేయండి. ఆయన యొక్క భాగవతం మీరు ఎవరైనా మీ చుట్టూతో ఉండేటువంటి వాళ్ళకి కాస్త చదివి చెప్తుండండి. అందులో ఉండేటువంటి మంచి విషయాలు చక్కగా నలుగురికి తెలియజెప్తూ ఉండండి. ఇలా ఒక ఇంటెలిజెంట్ ఏజెంట్ గా పనిచేస్తే ఎక్కువ ఉపయోగం. కేవలం మనం పూజ చేస్తాం, ప్రేయర్ చేస్తామండి అంటే భాగవతం గ్రంథాలు నలుగురికి అందజేయడంలో పని చేయండి. అందులో ఏముందో వివరించి చెప్తే అప్పుడు ఎదుటివాడు కొనుక్కుంటాడు. లేకపోతే వాడెక్కడ కొనుక్కోలేదు. సో ఇంటెలిజెంట్ ఏజెంట్స్ అనేటువంటి వాళ్ళు భూమి మీద ఎక్కువ అవసరం. కాస్త మందులు ఇవ్వగలిగేటువంటి వాడు భూమి మీద ఎక్కువ అవసరం. లేదా ఇంకొక పని కొంచెం ఇంటెలిజెంట్ గా చేయగలిగాడు. ఇంటెలిజెంట్ ఏజెంట్స్ అంటే కాస్త తెలివితేటలు కలిగి కాస్త చక్కగా భగవంతుడి యొక్క కార్యక్రమం ఏదుందో అది నలుగురికి అందజేయగలిగేట్టుగా వీడు తయారీ ఉండాలి. ఏదైనా ఉండొచ్చు ఆయన కార్యక్రమం, దాన్ని అందించేట్టుగా మనం తయారీ ఉండాలి. ఆయన కార్యక్రమం ఎప్పుడు ఏది ఉంటుందో మనకు తెలియదు. దానికి తగ్గట్టుగా వీడు తయారీ ఉండడం అనేటువంటిది వీడికి ఇవ్వబడినటువంటి కార్యక్రమం. Endeavors. Just to love God is not sufficient. It is a step in the right direction, but devotion unbalanced by good sense and brains lead to much stupid action and much unconsidered effort. అంతే కదా. కేవలం డివోషన్ ఉందనుకోండి, ఇంట్లో వాడు అలో రాక్షణ అని వాడు ఏడుస్తుంటాడు, వీడు రెండైనా వీడు పూజ అవుతుంది. ఇంకేమైతే ఎప్పుడు ఆకలి గోలే అని వీడు తిడుతున్నాడు. నేను భగవంతుడి భక్తి ఎక్కువ అంటాం. భగవంతుడి భక్తి ఎక్కువ ఉంటే సరిపోదు సార్, కాస్త ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి రెండు అయింది, వాళ్ళకి ఆకళ్ళు వేస్తున్నాయి. ఇప్పుడు పూజ ఎప్పటికీ తమలట్లేదు అనుకోండి, కష్టం కదా. అందుగురించి కాస్త ఇంటెలిజెన్స్ గా ఉండండి అని చెప్తున్నారు. గాడ్ లుక్స్ ఫర్ దోస్ హూ హ్యావ్ ట్రైన్డ్ అండ్ హైలీ డెవలప్డ్ మైండ్స్ అండ్ ఫైన్ బ్రెయిన్స్ సో దట్ ద వర్క్ మే బి క్యారీడ్ ఫార్వర్డ్ రైట్లీ. ఇది మంచి వాడు గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఎందుకు పెడుతున్నాడంటే మంచి బ్రెయిన్ కలిగినటువంటి వాడిని పట్టుకోవడానికి వాడు. అలా భగవంతుడు కూడా మంచి బ్రెయిన్స్ ఎవరికి ఉన్నాయని ఆయన పట్టుకునేటువంటిది వేరుగా ఉంటుంది. వీడు ఎలా అయితే గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ పెడుతున్నాడో ఆయన పెట్టేటువంటి ఎగ్జామ్స్ వేరుగా ఉంటాయి. వాటిలో ఎవడైతే చక్కగా నిల్చుని వాడు చక్కగా ఎవడైతే నిలబడగలడో వాడిని ఆయన వాహికగా ఎంచుకొని వాడి ద్వారా ఆయన పనులు చేయించుకుంటూ ఉంటాడు. ఎవడి ద్వారా చేయించుకున్నట్టు ఎవడైతే అర్హుడో వాడి ద్వారా. అర్హత దేని చేత సిద్ధిస్తుందంటే వీడు ఎవడైతే చక్కటి జ్ఞానం కలిగి చక్కని విషయముల యందు అవగాహన కలిగి ఎవడైతే ఉంటుంటాడో వాడి ద్వారా ఆయన పని చేయించుకుంటూ ఉంటాడు. Perhaps it might be said that the saints and mystics have revealed to us the nature of the divine life and the quality of the idea which govern the activities in the world, phenomena, and that the knowers of the world and the intellectuals of the race must in their turn reveal to the world the synthetic plan and the divine purpose. So, ఎవరైతే చక్కగా ఇవన్నీ చదువుకుని ఉన్నారో సింథటిక్ పర్పస్, డివైన్ పర్పస్, సింథటిక్ ప్లాన్, డివైన్ పర్పస్ అంటుంటది నలుగురికి తెలియజెప్పగలగాలి. అంటే ఇన్ని కులాలు, ఇన్ని మతాలు ఈ విధంగా ఏర్పడ్డాయంటే ఒకటి ఇంకొకటి మీద రాళ్ళు రప్పలు విసురుకోవడానికి కాదురా నాయన అంటుంటది వివరించి చెప్పగలిగేటువంటిదిగా ఇప్పుడు తయారై ఉండాలి. సింథటిక్ ప్లాన్ అండ్ డివైన్ పర్పస్ అది ఏమిటి? మరి ఒకటే దైవం ఉన్నప్పుడు ఇన్ని ఏంటంటే ఇన్ని మతాలు పెట్టడం ఏమిటండి అంటే ఎవడు కూడా వచ్చి మతాలు పెట్టలేదురా నాయన అంటుండేది వేరేవాడికి అర్థమయ్యేటట్టుగా జాగ్రత్తగా మనం చెప్పాం అనుకోండి. వాడికి కూడా ఎదుటివాడిని చూస్తే కోపం రాదు. నువ్వు ఏ కులం వాడు, ఏ మతం వాడైనా నువ్వు మేస్త్రివి, నువ్వు ఇల్లు కట్టిస్తున్నావు కదా, వాడి గుడి కట్టాలంటే కడుతున్నావు కదా, నీ మతం ఏదైతే ఇదేమిటి కడుతున్నావు కదా నువ్వు అంటే ఏంటి? ఒకటి ఇంకొకటి సహాయం చేస్తున్నాడు కదా. ఇక్కడ ఒకటి ఇంకొకటి చేత ఎప్పుడైతే వీడు చక్కగా ఒకరికొకటి ఉంటున్నాడో ధనం అంటుండేది పక్క చేసేస్తే ఒక ముస్లిం వాడు వచ్చి ఒక హిందూ గుడి కడుతున్నాడు, లేదా ఒక హిందూ వాడు వెళ్ళి ఒక మసీదు కట్టి ఇస్తున్నాడు వాడికి. అంటే ఒకడికొకడు సహజంగా భగవంతుడి యొక్క ఇదే లేకపోతే వీడు అలా చేయగలడా? చేయలేడు. అంటే చేస్తున్నాడు అంటే ఏమిటి? ఈ మతాలు ఇవన్నీ నువ్వు పెట్టుకుని నువ్వు కొట్టుకుంటున్నావు, కానీ నిజానికి ఆయన దృష్టిలో ఇవేం లేవురా నాయన అంటే వాడికి ఎక్స్ప్లెయిన్ చేసి వాడికి కూడా చక్కగా బుద్ధి వికసించేటట్టుగా చేసాం అనుకోండి చాలు మనం. అలా కనుక ఇలా ద ఫినామినా ఆఫ్ ది వరల్డ్ ఆఫ్ ఫినామినా,
and that the knowers of the world and the intellectuals of the race must in their divine purpose. Thus shall we find the thread of gold which will guide us out of the maze of our present chaotic world condition into the light of truth and of understanding. The light of truth and of understanding. Light of truth and of understanding. It should be remembered that we live in a world of energies and of forces. నెక్స్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఈ సృష్టిలో మనం ఉంటున్నటువంటి ఇదంతా కూడా చోటి దేని చేత తయారైబడింది అంటే ఇదంతా కూడా ఎనర్జీ అండ్ ఫోర్సెస్ చేత ఇదంతా నిండబడింది. అంటే వస్తువులు విషయములు మనకి ఏవైతే మనకు కనబడుతున్నాయో వాటిలో నిక్షిప్తమే ఉన్నటువంటిది ఏంటంటే దానిలో కూడా ఎనర్జీ ఉంది, దానిలో కూడా ఫోర్స్ ఉంది. ఒక రాయిలో కూడా ఎనర్జీ ఉంది, ఒక రాయిలో కూడా ఫోర్స్ ఉంది. అలా మొత్తం ఈ సృష్టిలో సమస్తం ప్రతి దాంట్లో కూడా ఎనర్జీ అంటేది ఉంది, ప్రతి దాంట్లోనూ ఫోర్స్ ఆస్పెక్ట్ ఇస్ వర్కింగ్ అంటే ఇంకొక నెక్స్ట్ స్టెప్ అర్థం చేసుకోండి. ఇప్పుడు అంటున్నారు ద పవర్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ emotionally as it usually is and frequently set in motion by some basic ideas formulated by thinkers, good, bad, and indifferent, is well known and is a form of energy producing big results. ఇప్పుడు ఎమోషనల్ నేచర్గా వీడు ఏదైనా ఒకటి చేస్తున్నా బట్ దీనికంటూ బ్యాక్గ్రౌండ్గా ఉన్నటువంటి ఇట్ ఇస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ప్రొడ్యూసింగ్ బిగ్ రిజల్ట్స్. అది ఎమోషనల్ నేచర్గా వ్యక్తీకరణ అవుతుంది కానీ అది కూడా ఒక ఎనర్జీ ఫారమే. వీడికి ఒక 10 మందికి ఒకటి కావాలనేటువంటి కోరిక ఈ భూమి మీద ఏర్పడుతుంది అంటే దట్ ఈస్ ద ఎమోషనల్ నేచర్. అది ఉండకూడదు అని కాదు, అది కూడా ఒక ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎనర్జీ. ఆస్ట్రల్ ప్లేన్ లో నుంచి ఫిజికల్ ప్లేన్ లోకి రావడానికి ముందు ఏమంటే వీళ్ళందరికీ కూడా ఇళ్ళు కావాలనేటువంటి కోరిక పుడుతుంది. కోరిక పుట్టేటప్పటికి వాళ్ళందరికీ ఇళ్ళు ఏర్పడడానికి మార్గం తయారవుతుంది. అలా ఏదైనా సరే భౌతికంగా ఒకటి రూపం రావడానికి ఒక కోరికగా వస్తుంటుంది. అంటే ఎనర్జీ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైర్, దట్ ఈస్ ద ఎమోషనల్ నేచర్. ఎమోషనల్ నేచర్ గా ఎక్స్ప్రెస్ అయ్యి ఎమోషనల్ నేచర్ నుంచి అది ఫిజికల్ ఆబ్జెక్ట్ గా తయారవుతుంది ఎనర్జీ. అది నెక్స్ట్ స్టెప్. ఇది ద devastating effect of uncontrolled emotion, for instance, is equally well known and is again a demonstration of force. The expression so constantly used, the forces of nature, shows us that since man began to think at all, he has known that all is energy. The scientists tell us that everything is a manifestation of energy. కనుక ఈ విధంగా వీడు ఎప్పుడైతే తెలుసుకుంటాడో వీడికి అప్పుడు బోధపడేటువంటి విషయం ఏంటంటే సమస్తము అన్నిట్లోనూ ఎనర్జీ అంటుండేది, అన్నిట్లోనూ శక్తి అంటుండేది, అన్నిట్లోనూ ఎనర్జీ అంటుండేది నిండబడి ఉందండి. భౌతికంగా ఏదైనా సరే ఒకటి ఉంది అంటే అది ఎనర్జీ యొక్క ప్రతిరూపమే. ఎనర్జీ వలననే అది ఈ విధంగా ఒక రూపం అంటుంటే దానికి ఏర్పడుతుంది. ఎనర్జీ అందులో లేదనుకోండి దానికి రూపం అంటుండేది ఏర్పడుతుంది. అణువు ఉంది, అణువు యొక్క కొన్ని అణువులు కలిస్తేనే ఒక పదార్థం అంటుండేది తయారవుతుంది. అణువులో ఉన్నది ఏమిటి? ఎనర్జీయే కదా. కనుక ఎనర్జీ యొక్క కండెన్స్డ్ థింగ్ ఇస్ మ్యాటర్. కనుక సైంటిస్ట్ కూడా అదే చెప్తున్నారు, ప్రతి సబ్స్టెన్స్ లో కూడా దేర్ ఇస్ ఎనర్జీ. సో ద ఎక్స్ప్రెషన్ సో కాన్స్టెంట్లీ యూజ్డ్, ద ఫోర్స్ ఆఫ్ నేచర్ షోస్ us that since man began to think at all, he has known that all is energy. There is nothing but energy pouring through us and working in us, and in it we are immersed. సో మన ద్వారా ప్రవహించేటువంటిది కూడా ఎనర్జీ, మనలో ఉన్నది ఎనర్జీ, ఎనర్జీలో మనం ఉంటూ ఉన్నాము. చూడండి ఎంత చక్కగా మనకి చెప్తుంది. మన ద్వారా మనం ఒక పని చేస్తున్నామంట, ఒకరితో ఒక మాట మాట్లాడుతున్నామంట, ఒక పని చేస్తున్నామంట అంటే ఏంటి? దట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎనర్జీ. మనలో ఉన్నటువంటి ఎనర్జీ చేత మనం ఆ పని చేయగలుగుతాం. ఆ పని అయింది అంటే దట్ మీన్స్ అక్కడ కొంత ఎనర్జీ ఖర్చు పెట్టామా. సో పని అయిందన్నా సరే, లేదా మనలో నుంచి ఒక 1000 కిలో క్యాలరీస్ ఎనర్జీ ఖర్చు అయ్యాయన్నా ఒకటే అర్థం. 1000 కిలో క్యాలరీస్ నేను ఖర్చు చేసాం అని అన్నా, ఈ పని పూర్తయిందన్నా ఒకటే అర్థం. సో మన ద్వారా ప్రవహిస్తున్నటువంటిది ఎనర్జీ. మన దేహం ఈ విధంగా మనలో ఉన్నటువంటి అణువులు, పరమాణువుల యొక్క దీని చేత ఈ దేహం అనేటువంటిది ఏర్పడింది. అందులో ఉన్నది ఏమిటండి? అణువులో ఉన్నది ఏమిటి అంటే అందులో ఉన్నది ఎనర్జీని. ఈ విధంగా ఏర్పడడానికి పైన ఏమిటి కారణం అంటే ఎనర్జీని, ఎనర్జీ యొక్క ఇదే వీడి యొక్క డిజైర్ ఆస్పెక్ట్ ఏర్పడి వీడి దేహం అంటుండేది వస్తుంది. సో దట్ ఈజ్ ఎనర్జీ. వీడిలో ఉన్నటువంటి ఎనర్జీ వీడి ద్వారా వ్యక్తం అవుతున్నది ఎనర్జీని. వీడు ఉన్నటువంటి చోటు అంతా కూడా ఎనర్జీని. సో మొత్తం అంతా ఎనర్జీని
ఉంది. దానిలో వీడు అనేటువంటిది ఒక భావం అనేటువంటిది మాత్రం పెట్టాడు భగవంతుడు. ఎందుకంటే ఆట ఆడాలి కదా. అహం బ్రహ్మ, వాడు బ్రహ్మ, అన్నంచ బ్రహ్మ, ఆంచ బ్రహ్మ, భోక్తాచ బ్రహ్మ అని చెప్పి చేస్తామా వాడికి. మనం ఇంట్లో మనం తిథి కార్యక్రమం చేసాడు. అహంచ బ్రహ్మ, భోక్తాచ బ్రహ్మ, అన్నంచ బ్రహ్మ. అన్నంలో ఉన్నది బ్రహ్మమే, నీకు అన్నం పెట్టేటువంటి వాడు బ్రహ్మమే, భోక్త రూపంగా అన్నం తినేటువంటి వాడు బ్రహ్మమే అని అన్నాడు. కానీ ఈ బ్రహ్మమే అని చెప్పుకున్నా వాడు ఆహారం పెట్టే, వాడు అన్నం అడగాలంటే ఆ బ్రహ్మం వెయ్యండి అని వాడు అడగలేడు. అంటే అన్నం పెట్టండి అని అడగాలి వాడు. ఇది మంత్రం చెప్పుకున్నా. ఎందుకంటే ఈ భావం అనేటువంటిది లేకపోతే సృష్టి యొక్క ఇది లేదు, మజా లేదు. సృష్టి మజా ఉండడానికి ఈ భావం అనేటువంటిది ఒకటి పెట్టేశాడు పాపం. అప్పుడు ఆట బాగుంది. నువ్వు వేరే వేరే టీమ్స్ అని అనుకున్నప్పుడే క్రికెట్ ఆట బాగుంటుంది. మనందరం అన్నదమ్ములు అంతా ఒకటే కదండి, ఆట ఆడితే ఎవడు గెలిస్తే అని అంటే ఆటలో మజా లేదు. అట్లా సృష్టిలో ఈ మజా అంటున్నది ఉండడానికి ఈ భావం అన్నది ఒకటి పెట్టాడు. కానీ నిజానికి మిగిలిన ఉన్నదంతా కూడా ఎనర్జీనే. There is nothing but energy pouring through us and working in us, and in it we are immersed. All forms are built of atoms, we are told, and atoms are built of energy. Man therefore is himself energy, formed of energy units. So మానవుడు అనేటువంటి వాడు ఈ శక్తి యొక్క ప్రతిరూపముగా మనం చూస్తాం. వాటిలో ఉన్నటువంటిది ఎనర్జీనే. ఎనర్జీ లేదనుకోండి వాడు అలా పడుంటాడు, వాడిలో ఇది లేదు, ప్రాణశక్తి లేదని. సో నిజంగా వాడిలో ఎక్స్ప్రెస్ అవుతున్నది ఎనర్జీనే. మన ఎనర్జీని చూడకుండా ఫలానా వెంకట్రావుని చూస్తున్నాం, నిజానికి వాడి ద్వారా వ్యక్తం అవుతున్నది ఎనర్జీని అని చెప్తున్నారు. ఫార్మ్డ్ ఆఫ్ ఎనర్జీ యూనిట్స్, లివింగ్ ఇన్ ఏ వరల్డ్ సిమిలర్లీ కాన్స్టిట్యూటెడ్ అండ్ వర్కింగ్ విత్ ఎనర్జీ ఆల్ ద టైమ్. వీడు ఎక్కడున్నటువంటి చోట్ల ఉన్నాడు, అందులో అది కూడా ఎనర్జీని, వర్కింగ్ ఆల్ ది టైమ్. అందులో కూడా ఈ ఎనర్జీ అంటే అలా ఉంటుంది, దానిలో వీడు కూడా ఉంటున్నాడు. సో దీన్ని ఎప్పుడైతే వీడు దర్శించుకుంటూ మెడిటేషన్లో వెళతాడో నారాయణుడి యొక్క స్వరూపం వీడికి దర్శనం అవుతుంది. అది వీడికి. అందు గురించి ఈయన మనకి తేలికగా ఉండేటండి. ఏంటంటే మాస్టర్ జాల్కుల్ గారు ఏంటంటే మనకి తేలికగా మనకి నారాయణుడి యొక్క ఇది మనకు సిద్ధించాలి. పేరు అనేటువంటిది పక్క పెట్టేస్తే ఒకే ఒక అంతర్యామిత్వం అంటే మనకి తేలిగ్గా మనకి నిలబడడానికి ఈయన అనేక కోణాలతోటి మనకి జ్ఞానం అనేటువంటిది అలా అందిస్తున్నారు. అంటే ఎటువైపు నుంచి చూసుకున్నా సరే మనకి నారాయణుడు దర్శనం అయిపోవాలి. అది ఈయన ఇస్తున్నటువంటి విధానం. The fundamental law governing all meditation work is the ancient one formulated by the seers in India centuries ago, that energy follows thought. కనుక ఎప్పుడైతే ఎనర్జీ అంటుందో ఎనర్జీ అటువైపుగా థాట్ వైపుగా ఎనర్జీ అంటుంది ప్రవహిస్తూ ఉంటుంది. ఒక 10 మంది చేరి ఇక్కడ మనకు ఒక గుడి కావాలి అనేటువంటిది తపస్సు చేస్తే అక్కడ దానికి కావాల్సిన ఎనర్జీ అక్కడ చేరుతుంది. ఒక 10 మంది ఒకటి భూమి మీద అంటే వాసుదేవుడు అనేటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే సకల జీవుల యొక్క థాట్స్ గా వ్యక్తం అయ్యేది వాసుదేవుడు. ఆయనకంటూ వీడిని చంపేద్దాం, వీడు దుష్టుడు, వాడు క్రూరు, ఇలా ఆయన అంటే ఏది నిర్ణయం చేయడు. వీళ్ళందరి యొక్క నిర్ణయాలు ఏదైతే ఉంటుందో అది ఆయన ద్వారా వ్యక్తం అవుతుంటుంది. నిజానికి అది సత్యం. భగవంతుడు నేను ఇది చేద్దాం అనుకుంటే ఆయన దిగడు సృష్టిలోకి. చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏది కోరుతుంటారో అది ఆయన యొక్క ఇదిగా మనం చూస్తుంటాం. అది ఇక్కడ జరుగుతుంటుంది. కనుక ఏమన్నారు దాన్ని ఎనర్జీ ఫాలోస్ థాట్. వీళ్ళందరూ కూడా ఏది కోరుతుంటారో అది ఆయన చేస్తూ వస్తుంటారు. శ్రీరాముడు అవతరించాలి అంటే వీళ్ళందరూ కూడా ఒకళ్ళు ఎవరైనా సరే ఒక అవతార పురుషుడు భూమి మీద అవతారం వచ్చి వాళ్ళందరినీ కాపాడాలి అంటే అది ఆయన సరే అని ఆయన ఇచ్చాడు. అని చెప్తే నేను శ్రీరాముడినే పుడతా, మీరందరూ రెడీగా ఉండండి, ఏంటి ఇంకా మీరు అన్నాళ్ళైనా ప్రేయరు భక్తి రావట్లేదు, నేను ఎప్పుడు రావాలి, నేను అవతారంగా, మీరు ఇలా ఉంటే ఎట్లా, అలా ఆయన ఎప్పుడు క్లాస్ పీకరు. వీళ్ళందరూ కూడా భక్తిగా ఇదంతా ఉంటూ ఒక అవతార పురుషుడు భూమి మీదకి రావాలి అంటాడు. వీళ్ళు ఎప్పుడైతే తపస్సు చేస్తుంటారో అప్పుడు ఆయన సరే నేను వస్తున్నాను అంటాడు. మీరందరూ కోరుతున్నారు కదా నేను వస్తున్నాను. ఎనర్జీ ఫాలోస్ థాట్. అది అలా అన్నమాట. From the realm of ideas, energy pours through the public opinion of the soul, reinseeps little by little into the dense minds of men. సో సృష్టిలో ఎప్పుడు ఏది కావాలో అది ఇప్పుడు మన బుర్రకి ఇప్పుడు ఇది తడుతోంది అంటే ఇది థాట్ రూపంలో ఇది పైన ఉంది. అది కొంచెం దిగడు, కొంచెం డెన్స్ మైండ్స్ కొంచెం దిగడుకి వాళ్ళకి అది ఈ థాట్ రూపంలో పట్టుకునేటువంటి విధానం ఇందాక మనం మెడిటేషన్లో చెప్పేశాం. మనకి భౌతికంగా ఉన్నటువంటి దాన్ని థాట్ రూపంలోకి మీరు వెళ్ళి చూడండి. అప్పుడు సృష్టిలో ఎటువంటి థాట్స్ అనేటువంటి థాట్ రూపంలో ఉన్నటువంటి ఎనర్జీస్ మీరు పట్టుకోగలుగుతారు. ఆ థాట్స్ ఇంకాస్త కండెన్స్ అయ్యేకి డెన్స్ బ్రెయిన్స్ కి ఆ విషయం అందుతుంది.
ఈ థాట్ ఈ విధంగా ఏర్పడడానికి మూలం అన్నటువంటి దాన్ని వీడు థాట్ వీడు ఎప్పుడైతే వెళ్తాడో అప్పుడు థాట్ని బేస్ చేసుకుని ఉంటే ఎనర్జీ ఎటువైపు కదులుతుందో వీడికి అర్థమవుతుంది. దాని నుంచి ఎప్పుడైతే దీనికి ఎప్పుడైతే వీడు వెళ్తాడో ఆ థాట్స్కి ఎప్పుడైతే వీడు వెళ్తాడో దాని నుంచి ఎనర్జీ అటువైపుగా కదులుతుంది. ఈ సృష్టిలో ఈ విధంగా ఇటువైపు ఇప్పుడు ఎనర్జీస్ ఇటువైపుగా వెళుతున్నాయి, ఇటువైపుగా వస్తున్నాయి ఎనర్జీస్ అన్నటువంటిది వీడు దర్శించేస్తాడండి. చోట్లో అనేటువంటి నారాయణుడు ఈ భూమి మీద ఇప్పుడు ఏం చేయదలుచుకుంటున్నాడు అనేటువంటిది వీడికి బోధపడుతూ ఉంటుంది. దీని గురించి ఇంకొన్ని రహస్యాలు మనం నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్య సుఖమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.